రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ప్రస్తుతం భారత పాకిస్తాన్ల మధ్య కాల్పులు జరగటం లేదు, కానీ పాకిస్తాన్ మీద మాత్రము ఢామ్ 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 అంటూ రకరకాల బాంబులు భారతదేశం వేస్తోంది. ఈ బాంబులు నిజమైనటువంటి బాంబులు కావు, పాకిస్తాన్ని చుక్క చుక్క నీటి కోసము కన్నీరు కార్చేలా చేసేటటువంటి బాంబులు. ఇవి భారతదేశంలో కాదు, భారతదేశము వెలుపల కడుతున్నటువంటి డ్యాములు. ఈ డ్యాముల వల్ల పాకిస్తాన్కి వాటర్ అవైలబిలిటీ, పాకిస్తాన్లో సాగు నీరు యొక్క లభ్యత పూర్తిగా తగ్గిపోబోతోంది. మన దేశంలో ఇప్పటికే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్ హోల్డ్లో పెట్టడం వల్ల, దాన్ని ప్రస్తుతానికి అమలు చేయకుండా ఉండడం వల్ల భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్లో కావాలన్నప్పుడు వరదలు, కోరుకున్నప్పుడు క్షామము సృష్టించగలుగుతోంది. పాకిస్తాన్ ఇప్పటికే సింధు జలాల ఒప్పందం పైన చర్చిద్దాము రండి అని భారతదేశం పాదాల పడి వేడుకున్నంత పని చేస్తోంది. అయితే కాశ్మీరు ఉగ్రవాదం పైన మాత్రమే చర్చిస్తాము, సింధు జలాల ఒప్పందం విషయంలో తర్వాత మాట్లాడదామని చెప్పి భారతదేశం దృఢంగా వ్యవహరిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్కి నీళ్ళు వచ్చేటటువంటి మరొక దేశం ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి నదులను కూడా నియంత్రించి ఆఫ్ఘనిస్తాన్లోని నీటిని ఆఫ్ఘనిస్తాన్లోనే ఉపయోగించుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం ఆఫ్ఘన్లకు సహకరిస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘన్ల పైన ఇప్పటికే పాకిస్తాన్ రకరకాల దాడులు చేస్తోంది. అనేక మంది ప్రజల్ని, అనేక దశాబ్దాలుగా పాకిస్తాన్లో నివసిస్తున్నటువంటి వాళ్ళని తరిమి వేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఇరు దేశాల సరిహద్దుల దగ్గర ఉద్రిక్తత ఉంది. వీటన్నిటి వల్ల ఆఫ్ఘనిస్తాన్కి ఈ నీటిని, తన దగ్గర ఉన్న నీటిని ఒడిసి పట్టుకునేందుకు కావలసినటువంటి డ్యామ్ల నిర్మాణం చేస్తోంది. అందులో ప్రధానమైనటువంటి డ్యామ్ పేరు షాతూత్ డ్యామ్. ఈ షాతూత్ డ్యామ్కి ఇది కాబూల్ నది మీద కట్టినటువంటి డ్యామ్. దీనికి లాలందర్ డ్యామ్ అన్నటువంటి పేరు కూడా ఉంది. ఈ షాతూత్ డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే, ఇది $236 మిలియన్ ఖర్చుతో నిర్మాణమవుతున్నటువంటి విద్యుదుత్పత్తి చేసి సాగునీరు, తాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. ఇది 3 ఏళ్లలో పూర్తవుతుంది. అంటే 2028-29 ప్రాంతానికి పూర్తవుతుంది. దీనివల్ల 4000 హెక్టార్లకు, అంటే 10,000 ఎకరాలకు నీరందుతుంది. అదేవిధంగా 20 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాన్ని కూడా తీరుస్తుంది. ఇది ముఖ్యంగా కాబూల్ నది పైన, కాబూల్ నది, కునార్ అనేటటువంటి నది కాబూల్లో కలుస్తుంది. ఆ నది మీద ఈ షాతూత్ డ్యామ్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. హిందూకుష్ పర్వతాల నుంచి మొదలైనటువంటి ఈ నది నెమ్మదిగా వచ్చి కాబూల్ నదిలో కలిసి అక్కడి నుంచి ఖైబర్ పఖ్తూన్వాలోకి వస్తుంది, పాకిస్తాన్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఒప్పందం 2021 ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసుకుంది. దీనివల్ల నీటిని ఒడిసి పట్టినట్టయితే పాకిస్తాన్కు ఖైబర్ పఖ్తూన్వాకి నీరందదు. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి, అక్కడి నుంచి కెనాల్ సిస్టమ్ ద్వారా పంజాబ్కి కూడా నీరందనటువంటి పరిస్థితి. ఇంతకు ముందే సల్మా అనేటటువంటి డ్యాముని కూడాను నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని అప్పటి ప్రధానమంత్రి, దేశాధినేత అయినటువంటి అష్రఫ్ ఘనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. దీనివల్ల కూడా ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతము నీటి కొరత ఉంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య 9 రివర్ బేసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కాబూల్ నది, కునార్ నది మాత్రమే కాకుండా గోమాల్ అనేటటువంటి నది ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లోంచి ప్రారంభమై వజీరిస్తాన్ దాకా వస్తుంది. అదేవిధంగా కుర్రం నది ఉంది. ఈ కుర్రం గురించి కూడా గతంలో ఒక వీడియో చేయటం జరిగింది. ఇది కుర్రం ఏజెన్సీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి కుర్రం ఏజెన్సీలోకి వస్తుంది. అదేవిధంగా బలూచిస్తాన్లోకి వెళ్ళేటటువంటి నదులు కొన్ని ఉన్నాయి. పిషిన్లోరా, కాందహార్ కాంద్, అదేవిధంగా కందనాయ్, అబ్దుల్ వాహబ్ కాలువ, అదేవిధంగా కైజర్ నది, ఇవన్నీ కూడాను
ఆఫ్ఘనిస్తాన్లో ప్రారంభమై బలూచిస్తాన్లోకి వెళ్తాయి. కాబట్టి ఈ నదుల యొక్క ప్రవాహాన్ని కూడాను ఆపు చేసి తమ వంతు నీటిని ఉపయోగించుకుని ఆఫ్ఘనిస్తాన్ అవసరాల్ని కూడా తీర్చేందుకు ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది. దీనికి భారత్ సహకరిస్తోంది. డ్యామ్ నిర్మాణం అవుతున్నది ఆఫ్ఘనిస్తాన్లో, కానీ ఇది భారత్కి లాభం చేకూరుస్తుంది. ఎలా లాభం చేకూరుస్తుందంటే పాకిస్తాన్లో నీటి ఎద్దడి, నీటి కరువు, చుక్క చుక్క కోసం పరితపించేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ముందు తాగునీరు అరేంజ్ చేసేటటువంటి పనిలో పాకిస్తాన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోయినట్టయితే అసలు యుద్ధము, భారత్ పైన ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటము, వీటన్నిటికన్నా ముందు ప్రజలకు తాగునీరు అందించటం ముఖ్యమవుతుంది. అటు మన సింధు జలాలు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటటువంటి గోమాల్, కుర్రం, కునార్, కాబూల్, ఈ నదులు ఇవన్నిటిని కూడాను నియంత్రించినట్టయితే పాకిస్తాన్ పూర్తిగా చుక్క చుక్క కోసము కన్నీటి చుక్కలు కార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ డ్యామ్స్ అన్నీ కూడాను పాకిస్తాన్ పాలిట డామ్లుగా తయారవుతాయి. పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైనటువంటి నీటి కొరతను ఎదుర్కోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.